మన జీవితంలో ప్రియులారా దేవుని వాక్కు ప్రాముఖ్యం. వాక్కు తర్వాత మనము ప్రార్థన, డివైన్ వర్డ్ ఫ్రమ్ గాడ్, డివైన్ ప్రేయర్. మన జీవితంలో ఆ ప్రార్థన, ఆ పోస్చర్ టు రిసీవ్. ప్రియులారా, మోకాళ్ళ మధ్యలో తల పెట్టుకోవటం 2-3 విషయాలను సూచిస్తూ ఉంది. ఒకటి, అబ్సల్యూట్ సరెండర్ టు గాడ్. ఏలియా ఏం చేస్తున్నాడు? ప్రభువా, నేనైతే మాట చెప్పాను కానీ చేయాల్సింది మాత్రం నువ్వే, నేను కాదు కదా, నువ్వే వర్షం కురిపించాలి. ఏలియా మాట ప్రకటించగలడు, వర్షం తెప్పించగలడా? వర్షం తెప్పించలేడు ప్రియులారా, వర్షం తెప్పించాల్సింది దేవుడే. అందుకనే ఏలియా ఏం చేస్తున్నాడు? హి ఈస్ అబ్సల్యూట్లీ సరెండరింగ్ టు గాడ్. He's saying, God, you're sovereign. I am nothing. You're sovereign. నువ్వు సార్వభౌముడివి, నీకే అన్ని సాధ్యము, నాకు కాదు. ప్రియరా, మోకాళ్ళ మధ్యలో ముఖం పెట్టుకోవటము, నేను చాలా చిన్నవాడిని, నా నిస్సహాయతను నీ దగ్గర ప్రకటిస్తూ ఉన్నాను అని చెప్పడానికి సూచన. ప్రియరా, మన జీవితంలో ఈ హ్యూమిలిటీ ఉండునుగాక. ఆమెన్. ఎంత గొప్పవారం అవుతూ ఉన్నప్పటికీ, ఎంత బలవంతులు, ఎంత ధనవంతులు అవుతూ ఉన్నప్పటికీ, మన జీవితంలో తగ్గింపు మనస్సు మనం ఎప్పుడు కూడా మీరకుండుదుముగాక. ఆమెన్. దీనత్వమును మీరు వస్త్రము వలె, అలంకారము వలె ధరించుకొనుడి అనే మాటను ప్రభు మన కొరకు రాస్తూ వచ్చాడు. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. రెండవది ప్రియులారా, అయితే మూడవది చాలా ప్రాముఖ్యం. ఏం చేస్తూ ఉన్నాడు? ఏలియా తన యొక్క సేవకుని పిలిచి, ఏమైనా బయట జరుగుతుందేమో చూసిరా అని పంపించాడు. మెరక ఎక్కి ఆ యొక్క గెహాజీ, సేవకుడైనటువంటి గెహాజీ మెరక ఎక్కి చూసినప్పుడు ఏమీ అవ్వట్లా. 7 సార్లు పంపించాడు ఏలియా, 7 సార్లు కూడా ఏమీ జరగలేదు. 6 సార్లు ఏమీ జరగలేదు. 7వసారి మాత్రం కొంచెం చిన్న మేఘము కనిపిస్తూ ఉంది. మూడవదిగా మనకు ఉండాల్సింది ప్రియులారా, మన జీవితంలో డివైన్ పేషెన్స్, ఓర్పు, ఓపిక చాలా అవసరం. మనిషికి లేనిది కావలసింది అదే, మనకు ఇష్టము లేనిది మనకు అవసరమైంది కూడా అదే. పేషెన్స్, వెయిట్ చేయాలి ప్రియులారా. అనేక సార్లు మన యొక్క తొందరపాటు చర్యల వల్ల అనేక ఆశీర్వాదాలకు మనం దూరం అవుతూ ఉన్నామని చెప్పక తప్పదు. ఆలస్యమయ్యే కొద్దీ దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదేమో అని ముందుగానే నిర్ణయించుకొని ప్రార్థించడం ఆపేసిన వారు చాలామంది ఉన్నారు. దేవుడికి కార్యము జరిగించడేమో అనుకున్న వారు ఇక దేవుని వైపు కనిపెట్టడం ఆపివేశారు. ప్రియరా, అద్భుతాలు చేయాలంటే దేవుడు ఎప్పుడైనా చేస్తాడు. సంతానం ఇవ్వాలనుకున్న ప్రభువు నీకు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల్లోనే ఇవ్వాల్సిన అవసరం లేదు. మానవ నైజం ఏం చెప్తూ ఉందంటే, ఒక 40 ఇయర్స్ దాటితే, 45 సంవత్సరాలు దాటితే, 50 సంవత్సరాలు దాటితే ఇక పిల్లలు పుట్టరేమో అనుకొని ఆ వయసు వచ్చిన తర్వాత ఇక సంతానం లేనటువంటి వారు ఇక సంతానం గురించి ఆలోచించడం ఆపేస్తారు. ప్రియులారా, అబ్రహాముకు 99 సంవత్సరాలు దేవుడు సంతానం ఇవ్వలేదా? నీకు ఇవ్వలేడా? ఓపిక కావాలి. మనకు ఓపిక కావాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ ఓపిక చాలా అవసరం.